సో గైస్ ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎప్పుడైనా మీరు P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ డ్రా చేస్తున్నప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ అనే ఐటమ్ ఎప్పుడైనా చూసారా? చూసారా చూడలేదా? సే ఎస్ ఆర్ నో అట్లీస్ట్. చూసారా చూడలేదా? పవన్, మనీష్ చూసారా లేదా? ఆపర్చునిటీ కాస్ట్ చూసారా? గైస్ ఎక్కడా కనిపించుండదు. ఎక్కడా కనిపించుండదు, ఎందుకంటే ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ ప్యూర్లీ కాస్టింగ్ ఐటమ్. మీకు ఎక్కడ అకౌంట్స్లో కనిపించదు. ఏంటి అసలు ఈ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. మీరు ఒక జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇయర్లీ 10 lakhs శాలరీ. ఒక జాబ్ చేస్తున్నారు, ఇయర్లీ 10 lakhs శాలరీ. ఓకేనా? ఇప్పుడు మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు, నువ్వు ఎక్స్ట్రాగా సమ్ అడిషనల్ కోర్సులు చేస్తాయి, లెట్స్ సే MBA చేసావు అనుకోండి, నీకు ప్యాకేజ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. MBA చేస్తే ప్యాకేజ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. మరి MBA ఫీజు ఎంత అని మీరు వెరిఫై చేశారు. మార్కెట్లో దీని వచ్చేసి 4 lakhs అవుతుంది 2 yearsకి. మార్కెట్లో 2 yearsకి 4 lakhs అవుతుంది. కానీ కండిషన్ ఏంటి అంటే, మీరు MBA చేయాలి అంటే జాబ్ని వదిలేసి 2 years MBA చేయాలి. ఇది ఓవరాల్ సినారియో. క్లారిటీ వచ్చిందా? యాజ్ ఆఫ్ నో జాబ్ చేస్తున్నారు, MBA చేయాలంటే 4 lakhs అవుతుంది. మరి MBA చేయాలంటే జాబ్ని వదిలేసి వెళ్ళి MBA చేయాలి. ఇప్పుడు నేను మీకు అక్కడ బస్ స్టాండ్లో కనబడ్డాను. ఎక్కడో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను వచ్చాను. నేను అడిగాను, ఏం చేస్తున్నారంటే MBA చేస్తున్నాను చెప్పారు. నేను అడిగాను, వాట్ ఈస్ ద కాస్ట్? MBA కాస్ట్ ఎంత అని అడిగాను. మీరు ఏం చెప్తారు? మనీష్ ఫస్ట్ విను. MBA కాస్ట్ ఎంత అని అడిగాను, ఏం చెప్తారు మీరు? ఎంత? 4 lakhs అంతే కదా ఎవరైనా చెప్పేది. బట్ యాజ్ ఏ కాస్ట్ ఎక్స్పర్ట్స్ నువ్వు నాకు చెప్పకూడదు. ఇట్ ఈస్ నాట్ 4 lakhs. సో మీ ట్రస్ట్ మీ, కాస్ట్ ఈస్ 24 lakh. ఎందుకు? 2 years 10 lakhs వచ్చేదాన్ని వదులుకొని వస్తున్నారు కదా. మీకు వస్తున్న ఇన్కమ్ని, మీరు MBA చేయాలి అని డిసిషన్ తీసుకోవడం వల్ల మీరు వస్తున్న ఇన్కమ్ని వదులుకొని వస్తున్నారు కదా. సో మీరు ఏదైతే వస్తున్న అమౌంట్ని వదిలేస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 20 lakhs. అంటే మనకు వస్తున్న ఇన్కమ్ని మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల, ఆ ఇన్కమ్ని వదిలేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. మరి ఇప్పుడు 24 lakhs అని తెలిసింది, ఏం చేయాలి సార్? ఏమీ చేయొద్దు. నువ్వు MBA చేసిన తర్వాత నీకు వచ్చే ఇన్కమ్ 24 lakhs కన్నా ఎక్కువ ఉంటుంది అంటే దెన్ డూ MBA. అదర్వైజ్ MBA చేయొద్దు. పాయింట్ క్లారిటీ వస్తుందా? నీకు MBA చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అయింది అంటే ఇప్పుడు 4 lakhs కాదు, 24 lakhs. నువ్వు MBA కంప్లీట్ చేసి వచ్చేసి మరి జాబ్లో జాయిన్ అయితే 24 lakhs కన్నా ఎక్కువ బెనిఫిట్ నీకు వస్తుంది అనుకుంటే మాత్రమే నువ్వు MBA చేయాలి. అదర్వైజ్ MBA చేయకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ 20 lakhsని ఏమంటాం? ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఫ్రేమ్ చేస్తాను నేను. అర్జున్, దిస్ ఈజ్ అవర్ ఫ్యాక్టరీ ఏరియా, మనదే ల్యాండ్. ప్రజెంట్ ఈ ఏరియా అంతా కూడా మీరు ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తున్నారు. షేర్డ్ ఏరియా అంతా కూడా ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తున్నారు. ఇది ఎలాగో వేస్ట్గా ఉంది, ఏం యూస్ చేయట్లేదు, కాబట్టి మీరు బయట పర్సన్కి రెంట్కి ఇచ్చారు. ఎంత? 10,000 రూపీస్ రెంట్ అనుకుందాం. అవుట్ సైడ్ పర్సన్కి 10,000 రూపీస్ రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మీ బిజినెస్ ఉంది కదా, ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్, ఇది బాగా గ్రో అయింది, చాలా బాగా గ్రో అయింది. సో మీరు మార్కెట్లో ఉన్న డిమాండ్ని మీట్ అవ్వాలి అనుకుంటే యూ నీడ్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఉన్న ఏరియా సరిపోదు, ఈ ఏరియాని కూడా ప్రొడక్షన్ కోసం యూస్ చేసుకోవాలి. మరి ఇప్పుడు యూస్ చేసుకోవాలా వద్దా అనే డిసిషన్ మీరు తీసుకోవాలి. ఆ ఏరియాని యూస్ చేసుకోవాలా వద్దా అనే డిసిషన్ మీరు తీసుకోవాలి. తీసుకుంటారా తీసుకోరా? ఎక్స్పాండ్ చేయాలని డిసిషన్ తీసుకుంటారా? తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు తీసుకోవాలంటే, మీరు ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి? 10,000 కన్నా ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. అంటే వస్తున్న ఇన్కమ్ వదులుకుంటాం కదా. నేను ఎక్స్పాండ్ చేయాలని డిసిషన్ తీసుకుంటే నాకు రెంట్ వస్తుందా? ఎక్స్పాండ్ చేయాలని డిసిషన్ తీసుకొని ఈ ఏరియాని నేను ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తే నాకు రెంట్ వస్తుందా? అంటే వస్తున్న ఇన్కమ్ వదులుకుంటున్నాను కదా. ఒకవేళ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? నాకు వచ్చే బెనిఫిట్ 10,000 కన్నా ఎక్కువ రావాలి. అప్పుడు మాత్రమే మనము ఎక్స్పాన్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఆపర్చునిటీ కాస్ట్ కీ రోల్ ప్లే చేస్తుందా లేదా? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా వస్తుంది ఫర్దర్ క్లాసెస్లో, ఇంకా ఇన్డెప్త్గా వస్తుంది.
సో ముఖ్యంగా ఆపర్చునిటీ కాస్ట్ మొత్తంగా డిసిషన్ని ఇంత చేంజ్ చేస్తుందా అనే ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. మన ఎంటైర్ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తుంది రియాలిటీలో. ఇప్పుడు ఇదే చెప్పండి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంబీఏ ఎంత అంటే ఇంతవరకు 4 lakhs అన్నారు, ఇప్పుడు ఎంత రియాలిటీలో 24 lakhs. ఇప్పుడు మీరు ఎంబీఏ చేయాలనుకుంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రోజు ఎంబీఏ జాయిన్ అవ్వాలనుకుంటే కాస్ట్ ఎంత? 4 lakhs ఓన్లీ. ఎందుకంటే మనకి ఇన్కమ్ రావట్లేదు కదా ప్రజెంట్. ఇన్కమ్ వస్తుంది అంటే మాత్రమే ఆపర్చునిటీ కాస్ట్ వస్తుంది. ఇన్కమ్ లేకుండా ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయకూడదు. సేమ్ ఈ ఎగ్జాంపుల్లో కూడా ఏరియా ఉంది, ఇది మీరు యూజ్ చేస్తున్నారు, ఇది రెంట్కి కూడా ఇవ్వలేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుందా? మీరు బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుందా? ఇప్పుడు ఉండదు. ఎందుకు? మీకు ఏమైనా రెంట్ ఇచ్చారా? అది ఇవ్వలేదు. అంటే ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఇంతకుముందు బెనిఫిట్ వస్తుండాలి, అప్పుడు మాత్రమే ఆపర్చునిటీ కాస్ట్ వస్తుంది. అదర్వైజ్ ఆపర్చునిటీ కాస్ట్ రాదు. మీరు ఇక్కడ జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తే మాత్రమే 24 lakh. నార్మల్గా జాబ్ చేయకుండా ఓన్లీ ఎంబీఏ అయితే 4 lakh ఇస్ ద అమౌంట్. ఓకేనా? ఎంత హ్యూజ్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు మనకు రియాలిటీలో మనం థింక్ చేసే దానికి, రియాలిటీలో మనం అబ్జర్వ్ చేయాల్సిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ ఆపర్చునిటీ కాస్ట్ గురించి ఇంకా క్లియర్గా ఇండివిజువల్గా నేర్చుకుందాం తర్వాత. మీకు ఇంకొక 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఇంప్లిసిట్ కాస్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని. విన్నరా ఇది జనరల్గా ఫౌండేషన్లో? ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్ప్లిసిట్ అంటే ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్స్ ఉంటాయి. నథింగ్ బట్ రా మెటీరియల్ని పర్చేస్ చేశారు, రా మెటీరియల్ పర్చేజ్డ్ ఆన్ క్యాష్. అంటే క్యాష్ పే చేసి రా మెటీరియల్ పర్చేస్ చేశారు. నథింగ్ బట్ ఇమ్మీడియట్గా పేమెంట్ చేయాలి వద్ద అమౌంట్. ఇమ్మీడియట్గా పేమెంట్స్ చేయాల్సినవి ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఇమ్మీడియట్ పేమెంట్స్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి? సింపుల్గా అదే రా మెటీరియల్ని పర్చేస్ చేసింది క్రెడిట్ బేస్ మీద. క్రెడిట్ బేస్ అంటే క్యాష్ పేమెంట్ ఇప్పుడే ఇవ్వాలా, ఫ్యూచర్లో కూడా ఇవ్వచ్చు? ఫ్యూచర్లో కూడా ఇవ్వచ్చు. పర్చేస్ చేశాను బట్ పేమెంట్ ఇమీడియట్గా చేయట్లేదు, ఇలాంటి సినారియో ఉంటే ఇంప్లిసిట్ కాస్ట్ అంటాం. ఓకేనా? జస్ట్ బేసిక్ డెఫినేషన్స్ అంతే ఇవి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా అంత యూజ్ అవ్వవు, కాకపోతే చాప్టర్స్ వచ్చినప్పుడు మరి స్పెసిఫిక్గా హైలైట్ చేస్తాను నేను ఏ కాస్ట్ ఏంటి అనేది. అండ్ ఫైనల్లీ మీకు తెలియాల్సిన కాస్ట్ ఇంకొకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. ఏంటిది? ప్లస్ ఇప్పుడు ఎప్పుడో మీరు 2010లో ఒక మిషనరీ కొన్నారు, ఏదో ఒక మిషనరీ కొన్నారు. ఇప్పుడు 2025లో 2010లో 10 lakhs పెట్టి మిషన్ కొన్నారు. దీన్ని ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. 2025లో ఏతో పాటు బి అనే ప్రోడక్ట్ని కూడా ప్రొడ్యూస్ చేయాలని డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు. ఇంతవరకు ఏ ప్రోడక్ట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసాం? ఏ. ఇప్పుడు ఏది కూడా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా? బి. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే ఈ 10 lakhs ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఆ డిసిషన్ని? నేను ఇప్పుడు ఈ మిషనరీని యూజ్ చేసి బి కూడా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడో 15 years బ్యాక్ ఇంకా 10 lakhs నేను ప్రొడ్యూస్ చేయాలా వద్దా అని డిసిషన్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా దాన్ని? చేయదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అంటాం. హిస్టారికల్ కాస్ట్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ డిసిషన్ మేకింగ్. మీరు తీసుకునే డిసిషన్ ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అదే ఆపర్చునిటీ కాస్ట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డిసిషన్ మేకింగ్ని. ఎంబీఏ చేయాలా వద్దా, డిసిషన్ తీసుకునే ఆపర్చునిటీ కాస్ట్ ఎఫెక్ట్ ఇస్తుందా లేదా? ఇక్కడ ఇంపాక్ట్ ఇస్తుందా? సేమ్ అది కూడా 10th class ఫీజు, మీరు 10th class చదివిన ఫీజు లెట్స్ సే 20,000 అనుకుందాం. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మీది, ఎంబీఏ చేయాలనుకుంటున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే మీరు 10th classలో ఇంకరైనా 20,000 ఫీజు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ హిస్టారికల్ కాస్ట్. సంక్ కాస్ట్ డిసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, చేయదా? చేయదు. అదే ఆపర్చునిటీ కాస్ట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్టింగ్ బేసిక్స్. క్లారిటీ వస్తుందా? సింపుల్ పాయింట్. ఇవి మరీ రిపీట్ అవుతూనే ఉంటాయి, మీకు ప్రతిసారి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా ఓన్లీ బేసిక్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. వెయిట్, మీకు జస్ట్ ఇండెక్స్ చూపిస్తాను మంది.
ఐ థింక్ ఇందులో ఉన్నట్లేవు ఫైల్స్, బట్ లెట్ ఇట్ బి, చూద్దాం. ఏసీసీఏ యుఎస్ఎంఏ ఉన్నాయి, ఓకే. సో బట్ డోంట్ వరీ, నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా మెయిన్గా మనం మెయిన్ చాప్టర్స్ కాస్టింగ్లో మీరు మెయిన్ మెటీరియల్ సెట్ చేసుకోండి. కాన్సెప్ట్ మెటీరియల్ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ మార్జినల్ కాస్టింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ మార్జినల్ కాస్టింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. మార్జినల్ కాస్టింగ్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ 25 మార్క్స్కి వస్తుంది టాపిక్. అంటే 100 మార్క్స్లో 25 మార్క్స్ మార్జినల్ కాస్టింగ్ నుంచే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ పోర్షన్, ఓకేనా. రియాలిటీలో 25% కూడా కాదు, ఇంకా ఎక్కువే. ఎందుకంటే మనకు మెయిన్ పేపర్ వచ్చేది 120 మార్క్స్కి ఇంక్లూడింగ్ చాయిస్ కదా. 120 మార్క్స్కి 120 మార్క్స్లో 25% అంటే ఆల్మోస్ట్ 30 మార్క్స్, ఓకేనా. ఇంకా మీకు పేపర్ ప్యాటర్న్ కూడా తెలియదు, డోంట్ వరీ, డిస్కస్ చేద్దాం తర్వాత. 30 మార్క్స్ వస్తుంది మార్జినల్ కాస్టింగ్ ఓవరాల్గా. సో విల్ డిస్కస్ ఫ్రమ్ మండే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై.